హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. స్టాక్ మార్కెట్లో తరచుగా మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనే వర్డ్ వింటుంటాం. గడిచిన కాలంలో రైల్వే సెక్టారు, డిఫెన్స్ సెక్టారు మంచి ప్రాఫిట్స్ని అందించాయి ఇన్వెస్టర్స్కి. అలాగే రాబో 5 to 10 ఇయర్స్లో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్ విధించిన కొన్ని నిబంధనల ప్రకారం మన యొక్క డేటా స్టోరేజ్ని అంతా ఇండియాలోనే స్టోర్ చేయాలనేసి వాటి ద్వారా ఉపయోగపడే స్టాక్స్ ఏంటివని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లో కల్పిస్తుంటే చూసినట్లయితే నెట్వెబ్ టెక్నాలజీ, అనంతరాజు, డీలింక్ ఇండియా, బ్లాక్ బాక్స్, ఈ విధంగా కొన్ని స్టాక్స్లో కనిపిస్తున్నాయి. ఇవే కాక మరికొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఈ యొక్క స్టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే నెట్వెబ్ టెక్నాలజీ, దీని యొక్క స్టాకు డీటెయిల్స్ గురించి కొద్దిగా కనుక్కుందాం. ఇప్పుడు ఈ స్టాక్ను మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ స్టాకు 52 వీక్స్ హైలో చూపిస్తుంది. 52 వీక్ హైలో అంటే 52 వీక్ అంటే 1 ఇయర్ అన్నమాట. 1 ఇయర్ హైలో ఎంత ఈ స్టాక్ మూమెంట్ జరిగిందంటే 52 వీక్ ఈ స్టాక్ యొక్క వాల్యూ 1295, హై వచ్చేసి 3060 రూపీస్. కానీ ఇక్కడ పైన చూడండి, ఈ గమనించినట్లయితే పైన లెఫ్ట్లో 1943 రూపాయలు అంటే 3060 రూపాయల యొక్క ఈ స్టాక్ హై ప్రజెంట్ ఎంత నడుస్తుంది? 1943 రూపాయలు నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ అనంతరాజ్ స్టాక్ గురించి తెలుసుకుందాం. అనంతరాజ్ స్టాక్ యొక్క హై ఎంతంటే 947. కిందకు చూడండి, కింద మీకు 52 వీక్ హై లోన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. హై వచ్చేసి 947. ఈ స్టాక్ యొక్క లో ఎంత? 52 వీక్ లో 281 రూపాయి. ప్రజెంట్ ఈ స్టాక్ ఎంత నడుస్తుంది? పైన గమనించినట్లయితే పైన అనంతరాజ్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అక్కడ ఈ స్టాక్ యొక్క వాల్యూ 883. అంటే ఈ వీడియో మనం చేస్తున్నది 22 జనవరి 2025. లాస్ట్ దీని యొక్క ట్రేడ్ ప్రైస్ ఎంత అంటే 833. ఓకే ఫ్రెండ్స్, అలాగే డీలింక్ ఇండియా లిమిటెడ్, ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళి గమనిద్దాం. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్లోకి వెళితే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే డౌన్ సైడ్లో రైట్ సైడ్ పక్క 52 వీక్ హై లో ఎంత చూపిస్తోంది? లాస్ట్ 52 వీక్ లో 255 రూపాయలు. అక్కడి నుంచి ఎంత ర్యాలీ అయిందంటే 52 వీక్ హై 728 రూపాయలు ర్యాలీ అయింది. ప్రజెంట్ ఈ యొక్క స్టాక్ ఎంతలో నడుస్తుందంటే పైన చూడండి లెఫ్ట్ సైడ్లో డీలింక్ ఇండియా అనే దాని కింద రెడ్ కలర్లో 501 అని కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో మనం చేస్తున్నప్పటికీ ఈ స్టాక్ యొక్క విలువ 501 రూపాయి. సో ఈ స్టాకు 728 రూపాయలు ఉన్నది, ప్రజెంట్ 501 రూపాయలు నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్, ఈ యొక్క స్టాక్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్టాక్ను కూడా గమనిస్తే 52 వీక్ హై లో హై వచ్చేసి 1822 రూపాయలు, లో వచ్చేసి 607 రూపాయలు. ప్రజెంట్ ఈ స్టాకు క్లోజ్ అయ్యేది 1200 రూపాయలు. సో 1200 రూపాయల స్టాకు హై వచ్చేసి 1822 రూపాయలు. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బాక్స్ లిమిటెడ్, ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, ఈ స్టాక్ యొక్క హై ఎంత ఉంది? 714. లో ఎంత ఉంది? 209. అంటే 209 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసింటే 200 నుంచి 714 వరకు ర్యాలీ జరిగింది. బట్ ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న కరెక్షన్లో ఇది మళ్ళీ ఎన్ని రూపాయలకు దొరుకుతుంది? 714. ఇది మనకు 610 రూపాయలకు దొరుకుతుంది. ఓకే, ఈ విధంగా ఏదైనా స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నెట్వెబ్ స్టాక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి స్టాక్ డీటెయిల్ అని మనకు కనిపిస్తుంది. ఈ స్టాక్ డీటెయిల్ వెళ్ళాక దీని యొక్క 52 వీక్ హై ఎంత ఉంది, లో ఎంత ఉందని మీరు ఇక్కడ గమనించండి. ఓకే, 52 వీక్లో ఎంత దొరికింది? ఇది 1295 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసింటే అక్కడి నుంచి ఇది ర్యాలీ ఎంత అయింది? హై చూడండి ఇక్కడ కనిపిస్తుంది 3060 రూపాయలు. ఎక్కడ కనిపిస్తుంది? మొబైల్ కింద గమనించినారంటే 52 వీక్ రైట్ సైడ్లో డౌన్ హై అని కనిపిస్తుంది. సరే, 3060 రూపాయలు ర్యాలీ జరిగింది. ఇప్పుడు మార్కెట్లో జరిగిన కరెక్షన్లో ఏమైంది? 3060 రూపాయల స్టాకు మనకు 1943 రూపాయలకి దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా
మల్టీ బ్యాగర్ సెక్టార్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ యొక్క పెట్టుబడి చాలా సేఫ్గా ఉంటుంది. అందులో మీకు ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా కానీ ఒక స్టాకు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి మీరు ఓన్గా ఎంతో కొంత సమాచారం తెలుసుకోవడం మంచిది. ఈ యొక్క స్టాక్స్ గురించి మీకు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి స్క్రీనర్ యాప్ అని ఒకటి వస్తుంది. ఆ స్క్రీనర్ యాప్లో వీటి గురించి మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్క్రీనర్ యాప్లోకి వెళ్ళి ఏదైనా ఒక స్టాకు ఫండమెంటల్ని ఎలా చెక్ చేయాలనేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం చెప్పే ఈ యొక్క కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ప్రెస్ చేయండి. దీనివల్ల మనం చేసే నెక్స్ట్ వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే అందుతాయి. స్టాక్ మార్కెట్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఏదో ఒక న్యూస్ చూసో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాక్ మార్కెట్లో సబ్జెక్టు అందరికీ తెలియజేయాలనేసి మనం ఎటువంటి ఛార్జెస్ లేకోకుండా యూట్యూబ్లో నీట్గా స్టాక్ మార్కెట్ గురించి వచ్చే అప్కమింగ్ టైంలో ఒక స్టాక్ యొక్క ఫండమెంటల్ ఏంటి, ఫండమెంటల్లో ఏమేమి గమనించాలి, అలాగే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి తీసుకోవాలి, అలాగే 16 రకాల ఇండికేటర్ అయ్యేది ట్రెండ్స్ గురించి మనం వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఈ విధంగా మనకు స్టాక్ మార్కెట్లో సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్యమైన సబ్జెక్టుని మనం వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.